హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి మళ్ళీ అయితే నేను మీషోలో ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇవి వచ్చేసి స్టీల్ డబ్బాలు. ఇవి మనకి మొత్తం కూడా 5 అయితే వచ్చాయి. నేను హైదరాబాద్లో స్టీల్ కంపెనీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ దానికైతే వెళ్ళాను. ఒక్కొక్క బాక్స్ మనకి స్మాల్ సైజ్ వచ్చేసి 170, 180 ఉందండి. అది కూడా స్మాల్ సైజే. నాకు తెలిసి అక్కడ తీసుకోవడం కన్నా మీషోలో ఆర్డర్ పెడదాము. ఒకవేళ మనకి నచ్చలేదు అంటే రిటర్న్ పెట్టుకోవచ్చు కదా, అదొక ఆప్షన్ అయితే మనకి మంచిగా అయితే ఇచ్చారు కదా. సో ఆ ఉద్దేశంతో అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. నిజంగా చాలా బాగున్నాయండి. కానీ ఫోటోలో చూపించిన సైజ్ కంటే బయట వచ్చిన సైజు డిఫరెన్స్ అయితే ఉంది. ఫోటోలో అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే చూపించారు, బయట వచ్చేసి కొంచెం చిన్నగా అనిపించింది. ఈ 5 కూడా మనకి 413 రూపీస్ అయితే పడినాయి. ఒక బాక్స్ వచ్చేసి మనకి 100 రూపీస్ వేసుకున్నా కూడా చాలా తక్కువ కదండి. 100 కాదు కదా, మనకి ఎగస్ట్రా ఎంత పడినా కూడా చాలా అంటే చాలా బెటరే. బయట చూసుకుంటే 150, 180 ఉంది స్మాలే. ఇది వచ్చేసి మనకి మీషోలో కాబట్టి చాలా తక్కువ. 5 డబ్బాలు కూడా 5 అయితే వచ్చేసాయి మనకి. సో చూడండి, ఒక్కొక్కటి కూడా సైజు మాత్రం డిఫరెన్స్ అయితే ఉందండి. నేను పెద్ద సైజు వస్తుందేమో అనుకున్నాను, కానీ చిన్న సైజు అయితే వచ్చింది. మనకి డబ్బా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, మనకి లోపల స్టార్టింగ్ సైజ్ అయితే ఇది పెద్దది. ఇది వచ్చేసి 10x12 అనే సైజ్ అయితే వచ్చింది. దాని తర్వాత చిన్న చిన్న సైజెస్ అయితే వచ్చాయి. నిజంగా నాకైతే నచ్చాయండి. సైజ్ ఒక్కటే మనకి ప్రాబ్లం అనిపించింది, కానీ మిగతా అంతా కూడా చాలా మంచిగానే ఉన్నాయి. రీజనబుల్ ప్రైసే అండ్ బెటర్గానే యూస్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. ఈ సైజ్ ఒకటేమో స్టార్టింగ్ సైజ్ ఇది. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి ఇంకొకటి, దీని మీద ఇంకొంచెం చిన్న సైజ్ అయితే వచ్చింది సెకండ్ వన్ అయితే ఇది పర్వాలేదు. మనం ఏమైనా పల్లీలు చట్నీ పప్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు, లేదా ఇడ్లీ రవ్వ అలాంటివి వేసుకోవచ్చు. పర్వాలేదు అనిపించింది. ఇంకా అందుకే నేను రిటర్న్ కూడా పెట్టలేదు. మనకి 400 కదా, 400కి 5 డబ్బాలు రావడం రీజనబుల్ కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి థర్డ్ దాని మీద కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చింది. మనకి చక్కగానే పట్టేస్తుందండి. మనకి పావు కిలో కన్నా ఎక్కువే వేసుకోవచ్చు. అంత మంచిగానే ఉన్నాయి డబ్బాలు. చిన్న సైజ్ అని చూడడానికి అయితే అంత చిన్న ఏం కాదు. అంటే నేను ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుందేమో, ఫస్ట్ వన్ చూసారు కదా, దాని మీద ఇంకొంచెం పెద్దది వస్తుందేమో అనుకున్నాను. బట్ కానీ చిన్నదైతే వచ్చింది. సరేలే, కానీ బాగున్నాయి కదా, రీజనబుల్గానే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇంకొకటి చిన్నదైతే వచ్చిందండి. బాబు చాలా బాగుంది. బాబుకి నెయ్యి ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఇదొకటి మనకి 4th ఇది. ఇంకొకటి లాస్ట్లో ఉంది చిన్నది, బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది. చిన్నదైతే వాడికి నెయ్యి కాస్తాను కదా, సో ఆ నెయ్యి అయితే వేసుకోవచ్చు అని అనిపించింది ఈ డబ్బా అయితే. సో టోటల్గా మనకి 5 అయితే కూడా ఇవే అండి. అంటే ఎక్కువ మనం పెట్టలేదు కదా, జస్ట్ 400 కదా, 400కి 5 రావడం పర్లేదు కదా. అందులోనే మనం ముందుగానే కంపేర్ చేసుకున్నాం కదా బయటను మీషోలో. సో పర్వాలేదు అనిపించింది. ఇంక అందుకే నేనైతే ఉంచేసాను. రీజనబుల్గానే ఉన్నాయి అండ్ క్వాలిటీ బాగుంది కదా. క్వాలిటీ బాగున్నప్పుడు మనం ఇంకా ఆలోచించవసరం లేదు, చక్కగా యూస్ చేసుకోవచ్చు కదా. ఇంకా అందుకని నేనైతే తీసుకున్నాను. ఫైనల్గా అయితే చూడండి, 5 కూడా మనకి చాలా మంచిగా అనిపించాయి. అందుకే నేను ఎక్కువ కూడా మీషోలోనే ఆర్డర్ పెడతాను. అదే కాకుండా మనకి ప్రోడక్ట్ అనేది ఒక 1 వీక్ మన దగ్గరే ఉంటుందండి. అలా అయితే ఎక్కడైనా ఉంటుందా? అలా ఉండదు కదా. సో 1 వీక్ మన దగ్గరే పెట్టుకోవచ్చు. మా తర్వాత మనం ప్రాబ్లం ఇదని చెప్పి ఇచ్చేసినా కూడా వాళ్ళు వెంటనే రిటర్న్ తీసుకుంటారు, వెంటనే మనీ కూడా వేసేస్తారు. ఇదొకటి నాకు మీషోలో అయితే చాలా మంచిగా నచ్చిద్దండి. అందుకే నేను ఏదైనా మీషోలో అయితే ఆర్డర్ పెడతాను. మ్యాక్సిమం అన్నీ మీషోలోనే, పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తప్పించి మిగతావన్నీ కూడా నేను మీషోలోనే పెడతాను. అంత బాగుంటాయి అనిపిస్తుంది. అందుకే ఏవైనా కూడా నేను తీసుకుంటాను. చూసారా మనకి ఎంత బాగా అనిపిస్తుందో. నేను అందుకే ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసి మీకు క్లియరిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో. సైజు డిఫరెన్సే కానీ నార్మల్గా అయితే చాలా బెటర్గానే ఉన్నాయండి. చూసారా 5 కూడా మీకు కానీ నచ్చాయా లేదా నాకైతే కామెంట్ చేయండి. వీటి పిక్చర్ అయితే నేను యాడ్ చేశాను. కోడ్ కూడా అడుగుతున్నారు చాలామంది, కానీ కోడ్ ఏంటంటే మనకి ఒక కోడ్ అనేది మనకి అది బ్లర్ చేసేసి ఇస్తున్నారు అక్కడ. సో కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను పిక్ కూడా యాడ్ చేశాను. చూసారా ఫైనల్గా మనకైతే